ఇప్పుడు చేసేటటువంటి ఈ సాధన ఒక శక్తివంతమైందని చెప్పవచ్చు. మనం ఒక నెగటివ్ శక్తిని చూసిన తర్వాత ఆ నెగటివ్ శక్తిని మనము చూడగలిగేటటువంటి శక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఆ నెగటివ్ శక్తి కూడా మనల్ని చూసేటటువంటి విధానముగా చూసి మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. నెగటివ్ శక్తి మనల్ని ఆవహించింది అని అంటే మనము పడలేనటువంటి ఇబ్బందికి గురి అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయంలో ఆ నెగటివ్ శక్తి మనల్ని ఆవహించకుండా ఉండాలి అని అంటే గనక మనము ఈ విధమైనటువంటి దీపములని పెట్టి తంత్ర విధానములో, కృత్యాదేవత విధానములో చేసేటటువంటి ఈ సాధన ప్రక్రియ నిర్వహించాలి. ఈ సాధన ప్రక్రియ నిర్వహిస్తే ఎటువంటి నెగటివ్ శక్తి మనము చూడగానే ఆ నెగటివ్ శక్తి మన దగ్గరికి రావడానికి ప్రయాణం మొదలుపెట్టగానే మనము ఒక మంత్రముతో దాన్ని అక్కడే నిలబెట్టేటట్టుగా చేయవచ్చు. ఆ నెగటివ్ శక్తికి ఏ విధమైన పూజ చేసి పంపించవచ్చు.